మీకు ఒక సామెత గుర్తుందా? ఉడికిందాక ఆగింది కానీ ఆరిందాక ఆగలేదంట ఒక ఆమె నాలాంటిది. చూసిర్రా? మా తమ్ముడు నా కోసం ఫ్రైడ్ రైస్ చేసేసరికి నాకేమో ఇంకో కింద కాలాక ఏం చేసినా ఫాస్ట్గా వచ్చి టేస్ట్ చేద్దామని చెప్పేసి వేడి దాన్ని నోట్లో పెట్టుకున్నా. ఇక అంతే సంగతులు. నా గుడ్లన్నీ బయటకు వచ్చి నా కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి నోట్లో నుంచి మంట వెళ్ళిపోయి ఇక నా కాసేపు అట్ట బ్లాంక్ అయిపోయి కూర్చున్నాను అనమాట. ఇగో కళ్ళన్నీ గుడ్లు బయటకు వచ్చింది, గాలిపోయింది. ఊరికే చెప్పలేదు పెద్దలు, కొంచెం సేపు ఆగొచ్చు కదా, ఆరబెట్టుకుని తినొచ్చు కదా. మనకంతా ఆరటం ఎక్కువ, ఆతృత ఎక్కువ, అందుకనే ఇగో నోరంతా కాల్చుకున్నా. సో ఎట్లయితే అట్లయింది. కానీ మా ఓడైతే బాగా చేసిన అనమాట ఫ్రైడ్ రైస్. నేను ఏదో తక్కువ అంచనా వేసిన కానీ కొంచెం వీడికి కూడా టాలెంట్ బాగానే ఉందిలే బిడ్డకి. సో మీరు కూడా ఈ వీడియోని చెక్ చేయాలంటే లాంగ్ వీడియో పెట్టినా లింక్ అయితే కింద ఇస్తున్నా, వెళ్ళి చెక్ చేయండి. మా వాళ్ళకైతే బాగా నచ్చింది. ఇగో షెఫ్ వీడే. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ తమ్ముళ్ళు. సో నేను అంతే తక్కువ అంచనా చేసిన, బట్ బిడ్డ బాగానే చేసాను అనమాట. రివ్యూస్ కూడా బాగానే గట్టిగా ఉంది. నాకైతే మస్తు నచ్చింది. బట్ నేనైతే కొంచెమే తిన్నా. నెక్స్ట్ డే తిందామంటే మొత్తం కాజేసిర్రు. సో మా తమ్ముడి స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయాలనుకుంటే లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేసిన, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ కింద అయితే లింక్ ఇస్తున్నా, ట్రై చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.